హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు నాగేష్, రంగపురం. ఈరోజు ప్రిడిక్షన్ వచ్చేసి మ్యాచ్ నెంబర్ 66. సో ఇది పాయింట్ టేబుల్ అనుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా కరెక్ట్ ఉన్న పాయింట్ టేబుల్ ఇది. సో మనకు ఎస్ఆర్హెచ్కి సెకండ్ పొజిషన్కి వెళ్ళే అవకాశం చాలా ఉందనుకొని చెప్పాలి. ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ పొజిషన్లో కేకేఆర్ ఉంది 19 పాయింట్స్ తోటి. ఇంకొక మ్యాచ్ ఉంది, అది కూడా గెలిచగానే 21 పాయింట్స్ ఫస్ట్ పొజిషన్ ఫిక్స్ దానికి. సో ఆర్ఆర్ కూడా ఒకటే మ్యాచ్ రిమైనింగ్ ఉంది, 16 పాయింట్స్ తోటి ఉంది. సో ఇంకొక మ్యాచ్ కూడా ఉంది, 18 పాయింట్స్. ఒకవేళ గెలిచిన అనుకో 18 పాయింట్స్ యాడ్ అవుతాయి. సిఎస్కే కూడా లాస్ట్ 13 మ్యాచెస్ ఉంది, ఇంకొక మ్యాచ్ ఉంది, 14 పాయింట్స్ ఉంది. ఒకవేళ మ్యాచ్ గెలిచినా కనుక థర్డ్ పొజిషన్ 16 పాయింట్స్తో థర్డ్ పొజిషన్గా ఉంటుంది. సో ఎస్ఆర్హెచ్ థర్డ్ పొజిషన్ ఉంది ప్రజెంట్. ఇంకా రిమైనింగ్ 2 మ్యాచెస్ ఉంది. రిమైనింగ్ 2 గెలిచిందనుకో 14 పాయింట్స్ ప్లస్ ఇంకా 4 పాయింట్స్ అయితే 18 పాయింట్స్ తోటి బెస్ట్ రన్ రేట్ ఉంది. కాబట్టి సెకండ్ పొజిషన్కి వెళ్ళే అవకాశం చాలా ఉందనుకొని చెప్పాలి. సో ఇది యూటిలైజ్ చేసుకుంటారు అనుకో సెకండ్ పొజిషన్కి కన్ఫామ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సెకండ్ పొజిషన్కి వెళ్ళారు అనుకో కన్ఫామ్గా ఒక మ్యాచ్ ఓడిపోయినా సరే ఇంకో మ్యాచ్ ఛాన్సెస్ ఎలిమినేటర్ 1 ఓడిపోయినా సరే ఇంకో మ్యాచ్ గెలవడానికి చాలా ఉంటుంది. ఒకవేళ మ్యాచ్ డైరెక్ట్ గెలిచారనుకో ఫైనల్కి ఆడే అవకాశం ఉంటుంది. సో సెకండ్ స్పాట్ అయితే కన్ఫర్మ్ సెకండ్ పొజిషన్కి పెట్టిరంట అని చెప్పి ఎస్ఆర్హెచ్ అనుకోవాలి. సో ఇది ఇంకోటి మనది లాస్ట్ టైం గుజరాత్ తోటి ఆడినప్పుడు మన మ్యాచ్ ఓడిపోయింది మన ఎస్ఆర్హెచ్ టీం ఓడిపోయింది. ఇది రివెంజ్ మ్యాచ్ అనుకొని చెప్పాలి. సో ఫైనల్గా చూసుకుంటే కనుక మన ఉప్పలో జరుగుతుంది ఈ మ్యాచ్. చాలా రసవత్తరంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు, ఎలాంటి డౌట్ లేదు దాంట్లో. ఎందుకంటే వాళ్ళ స్పిన్ను గుజరాత్ అంటేనే స్పిన్ను రషీద్ ఖాన్ ఇళ్ళకించి పోయింది కాబట్టి అప్పటి నుంచి గుజరాత్ కన్ఫర్మ్ స్పిన్కు అడ్డాయి మారింది. దాంతోపాటు నూరు అమ్మాయి కూడా కన్ఫర్మ్ అని యాడ్ అయింది కాబట్టి సో కన్ఫర్మ్గా స్పిన్నర్ మనం మిస్టేక్ చేసి లాస్ట్ టైం అట్లా చేసిన స్పిన్నర్ మిస్టేక్ చేసినందుకే మన ఎస్ఆర్హెచ్ తోటి గెలిచారు అనుకొని చెప్పాలి వాళ్ళు. సో అదే రిపీట్ అయితే కనుక చాలా కష్టం అనుకొని చెప్పాలి ఎస్ఆర్హెచ్ గెలవడం. వాళ్ళంతా ఫామ్లో ఉన్నారు. మనం బ్యాటింగ్ విషయానికి వస్తే మనలు కూడా మంచిగా ఫామ్లోనే ఉన్నారు. బౌలింగ్ పర్వాలేదు అనిపిస్తుంది, ఇంత ఇంక్రీజ్ అవుతారు అనుకొని చెప్పాలి. సో ఒకవేళ ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే కనుక ఎస్ఆర్హెచ్ చూసుకుంటే కనుక ఓపెనర్స్ ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ చాలా మంచిగా ఆడుతున్నారని చెప్పుకోవాలి. మన దగ్గర వీళ్ళిద్దరు అవుట్ అయితే కొంచెం రన్ రేట్ స్లో అవుతుంది అని చెప్పి అనిపిస్తుంది. ఒకవేళ వీళ్ళిద్దరు కూడా మంచి ఒక 10 ఓవర్స్ వరకు ఆడారు అనుకో మినిమం ఒక 300 స్కోర్ కొడతారని చెప్పి నాకైతే అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి నితీష్ కుమార్ రెడ్డి మంచిగా ఆడుతుండు. నెక్స్ట్ వచ్చేసి అనిల్ క్లాసిన్ స్టార్టింగ్ మ్యాచెస్ మంచిగా ఆడింది, కానీ దాని తర్వాత కొన్ని ఆడుతుండో కొన్ని ఆడతలేడు. అతని నుంచి కన్ఫర్మ్ ఇన్నింగ్ అయితే రావట్లేదు. అబ్దుల్ సమద్ వచ్చేసి మంచి కనెక్ట్లే కనబడుతున్నాను అనుకొని చెప్పాలి. బట్ ఇతను మ్యాచ్ విన్నింగ్ గేమ్స్ అయితే ఆడట్లేడు. ఏదో అందరు ఆడిన తర్వాత ఇతను కూడా వచ్చి 6లు కొడుతున్నాడు. ఇతని దాకా బ్యాటింగ్ కూడా రావట్లేదు. చాలా మ్యాచెస్ వచ్చినాయి కూడా అంతా యూజ్ చేసుకోవట్లేడు. షాబాజ్ అహ్మద్ మంచిగా వేస్తుంది అనుకొని చెప్పాలి, మంచి క్రికెట్ ఆడుతున్నాడు అనుకొని చెప్పాలి. ఆల్రౌండర్గా స్పిన్నర్గా ప్లస్ బ్యాట్స్మెన్ కూడా మంచిగా ఆడుతుండు, మంచి ఫామ్లోకి ఉన్నాడు అనుకొని చెప్పాలి. శాన్వీర్ సింగ్ క్యాచ్ చూసినారు ఎట్లా మంచి ఈజీ తీసుకుంటే ఆ క్యాచ్ డైవ్ తోటి చాలా మంచిగా అనిపించింది ఆ క్యాచ్ చూస్తుంటే. నెక్స్ట్ మన ప్యాట్ కమిన్స్ క్యాప్టెన్షిప్లో మంచిగా బౌలింగ్ విషయంలో పర్వాలేదు అనిపిస్తుండు. సో భువనేశ్వర్ కుమార్ ఫస్ట్ మ్యాచెస్ కాకుండా ఇప్పుడు చాలా ఇంప్రూవ్ అనుకొని చెప్పాలి, చాలా లైన్లోకి వచ్చిండు. అతను కూడా పుంజు కూడా మనకు అడ్వాంటేజ్ అనుకొని చెప్పాలి ఎస్ఆర్హెచ్ టీంకు. జయదేవ్ ఉన్నత్ కాడు పర్వాలేదు అనిపిస్తుండు. విజయకాంత్ వచ్చిన స్పిన్నరు. నాకు తెలిసి విజయకాంత్ ఫస్ట్ బౌలింగ్ వస్తే కనుక విజయకాంత్ ఫస్ట్ తీసుకొని నెక్స్ట్ ఇంపాక్ట్ వేరుగా గ్లెన్ ఫిలిప్స్ తీసుకుంటే బెటర్ అని చెప్పి నాకు అనిపిస్తుంది. ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ పట్టినా సరే గ్లెన్ ఫిలిప్స్ తీసుకొని ఇంపాక్ట్ వేరుగా విజయకాంత్ తీసుకుంటే బెటర్ అని చెప్పి నాకైతే అనిపిస్తుంది కన్ఫామ్గా. సో నెక్స్ట్ టీ నటరాజన్ మంచి ఫామ్లో ఉన్నాడు అనుకొని చెప్పాలి. లాస్ట్ మ్యాచ్ కొంచెం హెవీ రన్స్ ఇచ్చిండు పర్వాలేదు, బట్ అతను మంచి వికెట్ టేకర్ అనుకొని చెప్పాలి. పర్పుల్ క్యాప్ రేంజ్లో కూడా ఉన్నాడు 15 వికెట్స్ తోటి. సో అతను ఒక పెద్ద అడ్వాంటేజ్ అనుకొని చెప్పాలి అతనికి మన యార్కర్ కింగ్. సో ఓవరాల్గా చూసుకుంటే కన్ఫామ్గా అభిషేక్ శర్మ ప్లస్ ట్రావిస్ హెడ్ కూడా మంచి ఇన్నింగ్స్ ఆడిరు అనుకో మ్యాచ్ 1 సైడ్ అనుకొని చెప్పాలి ఈజీగా. అదొకటి చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ చూసుకుంటే కనుక ఎవరు ఫస్ట్ బ్యాటింగ్ పట్టినా సరే కన్ఫామ్గా అయితే మినిమం 200+ స్కోర్ చేస్తేనే కొంచెం ఉంటారు. 200-240 వరకు చేస్తారు కన్ఫామ్గా. ఏదైతే ఫిక్స్ 200 అట్లా 250 అట్లా చేస్తే ఈజీగా అవుతుంది. ఇంకా మంచి బిన్నింగ్స్ ఆడిన ఇంకో 300 వచ్చే మ్యాచ్ కూడా కన్ఫామ్గా ఉన్నాయనుకొని చెప్పాలి. 300 అయితే మంచిగా ఆడతాయని చెప్పి నాకు అనిపిస్తుంది. సో ఇప్పుడు
మీరు ఎంత స్కోర్ చేస్తారో ఎస్ఆర్హెచ్ ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ ఆడితే కనుక ఒకసారి కామెంట్ చేసి తెలియజేయండి. నెక్స్ట్ గుజరాత్ గురించి తీసుకుంటే కనుక శుభ్మన్ గిల్ అండ్ సాయి సుదర్శన్ మంచి ఫామ్లోకి వచ్చారు అనుకుని చెప్పాలి. లాస్ట్ మ్యాచ్ సిఎస్కే తోటి ఇద్దరు హాఫ్ సెంచరీ చేసారు, ఒక హైయెస్ట్ పార్ట్నర్షిప్ బిల్డ్ చేసారు. అదొక అడ్వాంటేజ్ అనుకొని చెప్పాలి వీళ్ళు ఇద్దరు ఫామ్లోకి రావడం. దాని తర్వాత షారుఖ్ ఖాన్ మంచిగా ఆడుతుండు, డేవిడ్ మిల్లర్ మంచి ఫామ్లోకి వచ్చిందని చెప్పాలి. మ్యాథ్వేడ్ ఇంకా ఈ సీజన్లో అయితే మంచి బ్యాటింగ్ అయితే ఆడలేడు, ఇంకా బ్యాటింగ్ దొరకలేదు అతనికి. నెక్స్ట్ రాహుల్ త్రివేల్లా మంచిగా ఆడుతున్నాడని చెప్పాలి. రషీద్ ఖాన్ ఆల్రౌండర్ మంచిగా ఆడుతుండని చెప్పాలి. నూర్ అహ్మద్ వీళ్ళిద్దరు కలిసి ఒకవేళ లెగ్ స్పిన్ వేస్తారు, ఆ స్పిన్ వేస్తారు, గూగుల్కి వెళ్తారు. వీళ్ళిద్దరు తట్టుకొని ఆడితే కనుక కన్ఫామ్గా వీళ్ళిద్దరు స్పిన్నర్ ఆడితే కనుక కన్ఫామ్గా మ్యాచ్కి గెలుస్తారని చెప్పి నాకైతే హోప్ అయితే ఉంది. నూర్ అహ్మద్ రషీద్ ఖాన్ తోటి. ఉమేష్ యాదవ్ మంచిగా ఆడుతున్నాడని చెప్పుకోవాలి, మంచి కరెక్ట్ లైనర్లు అయితే వేస్తాడు, స్పీడ్ వేస్తాడు. నెక్స్ట్ వచ్చి మోహిత్ శర్మ పర్వాలేదు అనిపిస్తున్నాడు, కొంచెం ఈ సెకండ్ హాఫ్లో వచ్చేసి కొంచెం ఐ రన్స్ ఇస్తున్నాడు అని చెప్పుకోవాలి, అదొక పెద్ద మైనస్. కార్తిక్ తాగి మన ఎస్ఆర్హెచ్ నుంచి పోయింది ఇతను కూడా. ఒకలా వీళ్ళు ఫాస్ట్ అంతా అయితే పర్ఫెక్ట్ అయితే ఏం లేదు మహమ్మద్ షమి లేనందుకు దాంట్లో. మన స్పిన్ కూడా ఇంపాక్ట్ చూపెడుతుంది అని చెప్పి చూసుకోవచ్చు ఈ మ్యాచెస్లో. సో ఓవరాల్గా చూసుకుంటే కనుక మన టీం అయితే మంచి ఫామ్లో ఉంది, ప్లస్ స్పిన్నర్ యాడ్ అయ్యిండు, ప్లస్ బ్యాట్స్మెన్ కూడా అందరూ ఫామ్లోకి వచ్చిండు. భువనేశ్వర్ కుమార్ ఫామ్లోకి వచ్చిండు. భువనేష్ కుమార్ అండ్ టీ నటరాజన్, ప్యాట్ కమిన్స్ వీళ్ళు ముగ్గురు మంచిగా వేసారు అనుకో బౌలింగ్, అంత స్కోర్ అయితే కట్టడి చేయొచ్చు అని చెప్పి నాకు అనిపిస్తుంది. సో కన్ఫామ్గా అయితే ఎస్ఆర్హెచ్ గెలవాల్సిన మ్యాచ్, సెకండ్ పొజిషన్కి వెళ్ళాలంటే కన్ఫామ్గా అయితే గెలవాల్సిన మ్యాచ్ ఇది. సో కన్ఫామ్ అయితే గెలుస్తుంది అని చెప్పి అనిపిస్తుంది, ఎందుకంటే 1 గ్రౌండ్ అడ్వాంటేజ్ ఉంటుంది, వెదర్ పిచ్ అడ్వాంటేజ్ ఉంటుంది, ప్లస్ అందరు ఫామ్లోకి వచ్చారు అనుకొని చెప్పాలి. ఒక్కటి చేంజ్ చేస్తే కనుక విజయకాంత్ను ఇంపాక్ట్ పేరు తీసుకొచ్చి గ్లెన్ పిల్లని తీసుకుంటే బెటర్ అని చెప్పి నాకు ఆప్షన్ వస్తుంది. సో ఇదైతే ఫైనల్ కన్ఫామ్గా అయితే మ్యాచ్ గెలుస్తుంది. ఒకసారి మీరేది అనుకుంటారో, మనకు లైక్స్ అని చాలా చాలా తక్కువ అవుతున్నాయండి, లైక్స్ సబ్స్క్రైబర్స్ పెరిగారు అనుకో నేను కూడా ఇంతకన్నా మంచి బెస్ట్ వీడియోస్ అయితే కన్ఫర్మ్ చేస్తా అని చెప్పి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే కొంచెం స్టార్టింగ్కి ఇప్పటి కనుక చూస్తే కనుక చాలా ఇంప్రూవ్ అయిన నేను కూడా అంత స్టార్టింగ్ ఈ రివ్యూ చెప్పడం. సో ఫైనల్గా చూసుకుంటే కనుక మీరు ఒక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకుని అనుకో చాలా మందికి రీచ్ అవుతుంది. రీచ్ అయ్యారనుకో నాకు కూడా కొంచెం సపోర్టింగ్ ఉంటుంది. సపోర్టింగ్ ఉంటే కన్ఫామ్గా మంచి వీడియో చేస్తాను. సో దానికోసం మీరు కన్ఫర్మ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో లైక్ కొట్టండి. మీ ఐపీఎల్ ఫేవరెట్ టీం ఏందో కామెంట్ చేసి చెప్పండి, ఓకేనా? థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్, సీ ఇన్ నెక్స్ట్ వీడియో.